మంచు ఫ్యామిలీలో హై డ్రామా ఇంకా కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి బౌన్సర్లు పోటాపోటీగా చేరుకుంటున్నారు. విష్ణు తరపున 40, మంచు మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్ తరపున బౌన్సర్లను సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. మరి కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారు. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. కొనసాగుతోంది. నిన్నటి వరకు ఎలాంటి గొడవలు లేవు అని చెప్పుకొచ్చింది మోహన్ బాబు ఫ్యామిలీ. కానీ ప్రస్తుతం ఈరోజు పోటాపోటీగా బౌన్సర్లను మోహరించారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. మంచు మనోజ్ కూడా బయట వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు విష్ణుకు సంబంధించినటువంటి చాలామంది బౌన్సర్లు లోపల మోహరించారు. దాదాపు 40 మంది బౌన్సర్ల వరకు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్కి సంబంధించినటువంటి వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే బౌన్సర్లు కూడా ఇక్కడికి వచ్చినా ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయటే ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మనోజ్ ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూస్తున్నటువంటి ఫామ్ హౌస్లోనే అటు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్గా ఇల్లు ఉన్నాయి. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈరోజు కూడా మరొకసారి హాస్పిటల్కు వెళ్లాల్సి ఉంది. తను పూర్తిగా టెస్టులు చేయించుకోవాల్సి ఉంది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అని చెప్పి. మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తనపైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించినటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు స్పాట్కి వచ్చారు. మీరు ఏం చెప్పాలనుకున్నా లేకపోతే మీపైన జరిగినటువంటి దాడి విషయాలన్నిటిపైన కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి, పేట్ బషీరాబాద్ పిఎస్కు రావాలి అని చెప్పి కూడా పోలీసులు సూచించారు. ఇప్పటివరకు మనోజ్ అక్కడికి వెళ్ళలేదు. కానీ ఈరోజు మెడికల్ టెస్టులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్లను అన్నింటినీ పెట్టి వాటిని ఎమ్మెల్సీగా చేర్చి ఈరోజు పేట్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం ఫామ్ హౌస్ లోపల మనోజ్ ఉండడాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో మరి ఈరోజు పేట్ బషీరాబాద్ పిఎస్కు మనోజ్ వెళ్తాడా, అసలు ఈరోజు కంప్లైంట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. కానీ ఇంత హైడ్రామా జరుగుతున్నా కూడా మోహన్ బాబు తరపు పిఆర్ టీం మాత్రం మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు, అంతా ప్రశాంతంగానే ఉంది అని చెప్పుకొస్తా ఉన్నారు. ప్రస్తుతం విష్ణు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లను ఏర్పాటు చేశారు. మరి ఇంట్లో ఏ గొడవలు లేనప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రైవేట్ టీం కానీ లేకపోతే ప్రైవేట్ బౌన్సర్లను ఎందుకు మోహరించాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మంచు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు కానీ లేకపోతే మంచు మనోజ్కి సంబంధించినటువంటి అనుచరులు అభిమానులు ఇక్కడికి చేరుకున్నా కూడా వాళ్ళందరినీ లోపలికి ఎందుకు అనుమతించట్లేదు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి నిన్న ఉదయం వరకు కూడా మోహన్ బాబు తరఫు పిఆర్ టీము మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు అని చెప్పుకొని వచ్చి వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏకంగా మధ్యాహ్నానికి మంచు మనోజ్ హాస్పిటల్లో చేరారు. తనకు పైన దాడి జరిగింది అని కూడా చెప్పారు. నిన్న వచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్లో కూడా చూస్తున్నాం మంచు మనోజ్ స్పైనల్ కార్డ్తో పాటు రిబ్స్పై అదేవిధంగా కాలికి కూడా గాయమైందని చెప్పి కూడా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. నిన్న మనోజ్ హాస్పిటల్కి వచ్చినటువంటి టైంలో కానీ లేకపోతే బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా పూర్తిగా నడవలేకపోయారు. లోపల ఉన్నటువంటి మోహన్ బాబు